ఎలా ఉన్నారు? మొన్న ఈవినింగ్ నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది కదా! నిన్న ఈవినింగ్‌తో ఫుల్ స్టాప్ పడిపోయింది. కంగారు ఏం లేదు. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఎందుకంటే రిలేటెడ్ H1 కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్‌లో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, థ్రెడ్స్ అన్నిట్లో పాస్ అవుతుందండి. ఎందుకంటే ఎవరికి తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేసేసారు. ఫైనల్‌గా నిన్న ఈవినింగ్ అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ అంటే మనసుకి ఊరటనిచ్చేది. ఎందుకంటే రిలేటెడ్ H1B వాళ్ళకి చాలా, చాలా అంటే రిలీఫ్ అయిపోతామనమాట. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటది. కాకపోతే నేను 1 ½ అవర్ బిఫోర్ కూడా 2 కాల్స్ తీసుకున్నాను. దానివల్ల అట్‌లీస్ట్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కొంతమందికి యూజ్ అవుద్ది కదా అని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చేస్తున్నాను. సో, ఎనీహౌ ఫైనల్‌గా నేను 3 పాయింట్స్ చెప్తాను. ఇది F1కి, L1కి అసలు సంబంధం లేదండి. H1 వాళ్ళకి సంబంధించింది. అది కూడా H1 రిలేటెడ్ చెప్తాను. ఎవరైతే H1 మీద జాబ్ చేస్తున్నారో ఇక్కడ, ఎవరైతే H1 ఆల్రెడీ స్టాంపింగ్ వేసుకొని ఇప్పుడు రావడానికి రెడీగా ఉంటారు. అంటే లైక్ నేను చెప్పేటట్టు వాళ్ళు ఎలా చెప్పారంటే ప్రొక్లమేషన్‌లో ఈరోజు సెప్టెంబర్ 21 మార్నింగ్ 10 AM నుంచి ఎవరైతే కొత్తగా H1కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇవి వర్తిస్తది అనేసి. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. మేము ఆల్రెడీ వీసా స్టాంపింగ్ అయిపోయింది రావాలి. మాకు ఏమన్నా ఉంటదంటే అసలు ప్రాబ్లమే లేదండి. మీకు అసలు వర్తించదు. ఇప్పుడు కొత్తగా H1 అప్లై అయిపోయి కొంతమంది వీసా స్టాంపింగ్ లేకుండా ఉంటారు కదా! వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఫ్రెష్‌గా ఎవరైతే H1 పిటిషన్ వేసుకుంటారో వాళ్ళకి ఇది వర్తిస్తదండి. ఇంకోటేంటంటే చాలా కంపెనీస్ ఫోన్ చేసి వితిన్ 2 డేలో వచ్చేసేయాలన్నారు. ఫ్లైట్ చార్జెస్ కూడా చాలా అవుతున్నాయి మాకు రావడానికి అని చెప్పా కదా! వాళ్ళు కొంచెం మీరు 80 మూమెంట్‌లో 2 డేస్‌లో వచ్చేసేయాలి ఇక్కడికి అని చెప్పేశారు. పాపం ఆల్మోస్ట్ చాలామంది జర్నీ చేశారు కూడా. ఎనీహౌ అయిపోయిందేదో అయిపోయింది. ఇందాక కాల్ మాట్లాడానన్నా కదా! ఆ కాల్‌లో మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే రెన్యువల్‌కి ఏమన్నా అమౌంట్ $1,00,000 చెప్పారు కదా! అది కట్టాలా? ట్రాన్స్‌ఫర్‌కి ఏమన్నా అమౌంట్ అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో H1B 1 ఆర్ 2 ఇయర్స్ మ్యాక్స్ 3 ఇయర్స్ వరకు ఇస్తారనుకుంటే దాన్ని రెన్యువల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు కదా! వితిన్ ద కంపెనీ ఉంటే మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి వెళ్తుంటే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఆ ట్రాన్స్‌ఫర్ చార్జెస్ కూడా నార్మలే ఉంటాయండి. కమింగ్ టు ద పాయింట్ $1,00,000 గురించి చెప్తాను. ఎవరైతే కొత్తగా H1 పిటిషన్ చేసుకుంటున్నారో వాళ్ళు వన్ టైమ్ ఫీ అండి అది. నిన్న పాస్ అయిన ఇన్ఫర్మేషన్ ఎలా అంటే ఇయర్‌కి 1,00,000 అంటే H1B 6 ఇయర్స్ ఉంటుంది కదా! 6 lakhs మేము పే చేయాలా? మనకు వచ్చే సాలరీ ఎంత? మనం 6 lakhs పే చేయాలా అన్నారు. లేదండి ఇది వన్ టైమ్ ఫీ. ఓన్లీ ఎవరైతే కొత్తగా H1 పిటిషన్ వేసుకుంటున్నారో వాళ్ళు $1,00,000 యూఎస్ గవర్నమెంట్‌కి పే చేయాల్సి వస్తుంది. USICSలో ప్రొక్లమేషన్‌లో క్లియర్‌గా ఉంది. నేను ఒకసారి అది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. నా సైడ్ నుంచి ఇంకా నాకైతే ఇన్ఫర్మేషన్ ఇంతవరకు వచ్చింది. ఇంకేదైనా నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే కొంచెం తొందరగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్. కొంచెం రిలీఫ్ అవుదాము. ఇంకా లేటెస్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు పాస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.